ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మీకందరికీ నా ప్రత్యేకమైన వందనం వచ్చిందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవ లోకానికి ఎంత ఆనందమో. ఎటు తిరిగినా క్రైస్తవులే కనబడతారు. బట్టల షాప్కి వెళ్ళినా, మార్కెట్లోకి వెళ్ళినా, బంగారపు కొట్టు దగ్గరికి వెళ్ళినా, అలాగే ప్రత్యేకమైన వస్తువుల దగ్గరికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా క్రైస్తవులు కనబడతారు. కారణం, క్రిస్మస్ పండుగ వచ్చేసిందంటే ఎంత సంబరమో. ఆ పేరట కొన్ని క్రొత్త వస్తువులు, కొత్త బట్టలు, ఆభరణాలు ఇంకా గట్రా కొనుగోలు చేయటానికి మంచి అవకాశం. వీటన్నిటి వెలుగులో కొన్ని సందర్భాలలో క్రిస్మస్ యొక్క అర్థాన్ని కోల్పోతున్నామని చెప్పుటలో సందేహం లేదు. క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఈరోజు అతి ప్రాముఖ్యంగా ఈ 2 వారాల పాటు ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు అనే ఓ అంశాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొద్ది నెలల క్రితము నేను విజయవాడ పట్టణంలో ఒక ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా ఒక బ్యానర్ నా కంటపడింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని తానే స్వయంగా ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాడు అని చెప్పి ఒక మతపు వారు ఓ బ్యానర్ తగిలిచ్చారు. ఆ మాట చదివిన తర్వాత నా వర్తమానం ద్వారా దానికి జవాబు ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ఆలోచనకు వచ్చినప్పుడే, అందుకే ఈ క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు అన్న ఒక అంశం ఆధారం చేసుకొని వర్తమానం అందించాలని నేను ఆశపడుతున్నాను. రోమా ప్రభుత్వ హయాములో అతి కఠినంగా రాజులు వ్యవహరిస్తున్నారు ప్రజానికంతో. ఆ ప్రజల మనస్సు ఎంతగానో దెబ్బతింటూ ఆ దుష్ట పరిపాలనతో వారందరూ ఎంతగానో మానసిక క్షోభకు గురై ఉండగా అసలైన సిస్సలైన రాజు ఎవరై ఉన్నారు,
అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటించటానికి, వ్రాయటానికి మత్తయి అనే భక్తుడు నడుం బిగించాడు. రాజుల యొక్క దుష్ట పరిపాలన, రాజు తలచుకుంటే దెబ్బలకేం కొదువ అన్న ప్రకారంగా వారికి తోచిన విధంగా, వారికి అనిపించిన విధంగా పరిపాలనలు సాగుతున్న దశలో ప్రపంచానికి అస్సలైన సిస్సలైన రాజు ఒక్కడే. ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్పి యేసు యొక్క రాజరికాన్ని ఎత్తి వ్రాసిన ఓ ఘనపాటి మత్తయి. అలాగే రెండవదిగా కొంతమందిని ఉక్కుపాదముతో అణచివేసి తమ ఆధిపత్యమును, తమ ప్రాబల్యమును పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చినటువంటి సాంప్రదాయం ఉంది. తామే గొప్పవారమని, తామే విలువైన వారమని, తామే శ్రేష్టమైన వారమని, మా కులమే గొప్పదని ఈ రీతిగా రకరకాలుగా అనుకుంటున్నటువంటి వ్యక్తిత్వాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మార్కు అనే మరో భక్తుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తును ఒక దాసుడుగా ఎత్తి చూపిస్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడిన ఒక కొటేషన్ కూడా కోట్ చేస్తూ మరీ చెప్పాడు. ఏమంటాడంటే, నేను పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చితినని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఒక దాసుడు అనే సత్యం ఎలుగెత్తి చాటించాడు, ఎత్తి వ్రాశాడు మార్కు. ఇకపోతే వైద్యుడైన లూకా, డాక్టర్ లూక్, మానవత్వం మంటగలిసిపోయి మానవునికి ఉండవలసిన అసలైన గుణగణములన్నీ తుంగలో తొక్కి మానవుడు తన ఇష్టానుసారంగా జీవించను ఆరంభిస్తున్న కాలం, తనకు తోచిన విధంగా మనుష్యుడు అడుగులు ముందుకు వేసే కాలం, మానవునికి ఉండవలసిన గుణగణములను ఎన్నడూ మనుష్యుడు కోల్పోయి దేవుడేమో తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించగా ఆ అసలైనటువంటి దైవికమైనటువంటి లక్షణములను కోల్పోయిన మనుష్యుడు తనకు తోచిన విధంగా జీవిస్తూ ఉండగా మానవత్వం మంటగలిసిన వేళలో అసలైన సిస్సలైన మానవత్వపు విలువలు కలిగిన ఒకే ఒక్కడున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, ఆయన మనుష్యుడు అనే సత్యాన్ని ఎత్తి వ్రాసిన వాడే లూక్. అందుకే చూడండి, పిలాతు ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని వారిని ప్రదర్శిస్తూ అంటాడు కదా, ఇదిగో ఈ మనుష్యుడు. ఈ మనుష్యుల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి? బెండకాయ అక్షరాలతో ప్రాముఖ్యంగా అక్కడ ఎత్తి వ్రాసి పెట్టుంటుంది. ఎందుకంటే అస్సలైన సిస్సలైన మానవత్వపు గుణలక్షణాలు మూర్తిభవించిన ఒకే ఒకడున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఆయన యేసుక్రీస్తు. ఇకపోతే దైవత్వమును గురించి రకరకాల ఆలోచన విధానములతో మనుష్యుడు తన మస్తిష్కాన్ని మరింతగా పదులు పెట్టుకుంటూ, అలాగే వేడి చేత అది పూర్తిగా నిర్వీర్యమైపోతున్న దశలో దేవుడెవరు, దేవుని గుణలక్షణాలు ఏమిటి, అసలు దైవత్వం అనేది ఎక్కడుంది, ఏమిటి అనే సత్యాలను మనుష్యుడు అన్వేషిస్తున్న తరుణములో, అలాగే తెలియని రీతిగా సతమతమవుతున్న తరుణములో, బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న తరుణములో యోహాను అనే ప్రేమాపోస్తులుగా పిలువబడిన భక్తుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడని ఎత్తి వ్రాశాడనమాట. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపన్నుడిగా మన మధ్య నివాసించెను అనే సత్యం, యేసు దేవుడని ఒక దివ్యమైన సత్యాన్ని ఎలుగెత్తి చాటించిన వ్రాసిన ఘనపాటి యోహాను. ఈ రీతిగా 4 విధములుగా క్రీస్తును ప్రదర్శించారు. ఇకపోతే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కనిపించే ఒక ప్రత్యేకమైన పదమే ఆరాధన. మన అంశం మర్చిపోవద్దు, ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు. అందరు చెప్పండి ఒకసారి, ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు. ఆరాధనకు ఒక్కరే యోగ్యులు. ఎంతమంది రావచ్చు, ఎవరెవరో రావచ్చు, ఎవరెవరో చెప్పుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు.
కొంతమంది అంటారు యేసుక్రీస్తు కేవలం ఒక మనుష్యుడు మాత్రమే, మరి కొంతమంది అంటారు కేవలము ఆయన ఒక ప్రవక్త మాత్రమే, మరి కొంతమంది అంటారు కేవలం ఆయన ఒక మంచి మనిషి మాత్రమే. కానీ ఈ రోజు గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీరు ఏ కులమైన, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఈ రోజు మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడై ఉన్నాడు. ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు. పరిశుద్ధ గ్రంథం ఆది కాండముతో ఆరంభించి ప్రకటన అనే గ్రంథముతో ముగుస్తుంది. 66 పుస్తకాలున్నాయి. ఈ 66 పుస్తకాలలో మనం గమనించినట్లయితే ఆరాధన అనే అంశం కనబడుతుంది. తెలుసుకోవలసిన ఒక ఉపదేశం మాత్రమే కాదు ఆరాధన అనే అంశం, మరి ముఖ్యంగా ఆచరణాత్మకంగా ఉండవలసిన ఒక జీవన విధానమే ఆరాధన అనేది ఉన్నది. అయితే సరి అయిన అవగాహన, క్రమబద్ధంగా ఆరాధించుటకై మనకు సహాయము చేయనదై ఉన్నదన్నమాట. దాని గురించే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి కృతజ్ఞతయు స్తుతియు చెల్లించుటే ఆరాధన అని చెప్పన్నారు. అంటే దేవునికి కృతజ్ఞత తెలియచేయటం, దేవునికి స్తుతిని తెలియచేయటం, అదే ఆరాధన. అలాగే ఈ మహాదేవుడు మానవుని పట్ల అనేక విధములైన ఉపకారములను చేశాడు. ఆయన ఆ ఉపకారములకు స్తోత్రం అర్పించుటే కృతజ్ఞత అని పిలువబడటం జరిగింది. దేవుడు చేసిన ఉపకారములకు స్తోత్రం అర్పించాలి. అందుకే కీర్తనకారుడైన దావీదు అనే భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యొక్క మహిమను వర్ణించుటే స్తుతి. స్తుతి అనే దాని అర్థం దేవుని యొక్క మహిమను వర్ణించుట అన్నమాట. అందుకే ఈ లోకములో అనేక సంఘాలలో అనేక మంది దేవుని ప్రజలు ఆయన నామమును వర్ణిస్తూ స్తుతిస్తూ ఏం చేస్తారంటే దేవుని యొక్క గొప్పతనమును వర్ణిస్తూ ఉంటారన్నమాట. అలాగే దైవ సాన్నిధ్యమును అనుభవించుటే ఆరాధన అన్నాడు ఒక భక్తుడు. ఏమిటండి ఆరాధన? ఎందుకు వస్తున్నాం ఆరాధనకు? ఎందుకు కూడి వస్తున్నాం? అసలు ఆరాధన అంటే ఏమిటి? అదొక ఫ్యాషన్ షో లాంటిదే? ఏదో మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చాం, పోయాం, హాజరు వేయించుకున్నాం అనదానికే? ఒకవేళ ఆరాధనకు వెళ్ళకపోతే ఆదివారం ఏదైనా ఉపద్రవం పడుతుందనే ఉద్దేశంతో వెళ్తున్నామా? కానే కాదు మిత్రమా. ఆరాధనకు వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే దేవుని యొక్క దివ్యమైన సాన్నిధ్యమును అనుభవించే వాళ్ళగా ఉండాలి. దేవుని సాన్నిధ్యమును అనుభవించాలి. దైవ సాన్నిధ్యమును అనుభవించకుండా ఊరికి వచ్చి వెళ్ళిపోతే అది ఎన్నడగని ఆరాధన కాదని సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ పట్లనున్న మన స్పందనే ఆరాధన. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన పట్ల ఉన్న మానవ జాతి యొక్క స్పందనే ఆరాధన. హల్లెలూయా. అలాగే దేవునికి స్తుతి స్తోత్రములు అర్పించుటయు, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు శక్తియు స్వీకరించుటే ఆరాధన. దేవునికి స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాం, దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం, దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయన స్తుతిస్తున్నాం. అదే సమయంలో ఆ మహాదేవుని యొద్ద నుంచి మనము ఆశీర్వాదములను పొందుతున్నాం. అలాగే దేవుని యొక్క శక్తిని మన జీవితంలో అనుభవించుటయే ఆరాధన అని చెప్పవచ్చు అన్నమాట. అలాగే దైవ చిత్తము కొరకై సమర్పించుటే క్రైస్తవ ఆరాధన. దేవుని యొక్క చిత్తము కొరకై సమర్పించుకోవాలి. అదే ఆరాధనలో ఉన్న అతి ప్రాముఖ్యమైంది. అందుకే రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి. అలాగే సమర్పించవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే
దేవుని వాక్యము చేయి మన మనస్సును పవిత్రపరచి సంతృప్తిగా ఉంచేదే ఆరాధన. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా.